రైట్. ఈరోజు రేపు మోసాలు, ఘరానా మోసాలు ఎలా సాగుతున్నాయంటే కొంతమంది యువతులని మెయిన్‌గా టార్గెట్ చేసుకొని వివాహ బంధంతో ఒక ఏదైతే చాలా గోప్యంగా ఉండాల్సిన ఈ బంధాలు ఇవన్నీ కూడా ఈ మధ్య వచ్చిన మ్యాట్రిమోనీ సైట్‌లలో చాలా చాకచక్యంగా పరిచయాలు పెంచుకొని వారి త్రూ వెళ్తూ కుటుంబాలతో మంచి మాట చేసుకొని పెళ్లి చేసుకుంటామని నమ్మించి వారి దగ్గర నుంచి ఏకంగా పెద్ద మోతాదులో బంగారం డబ్బును కాజేస్తూ ఉడాయిస్తా ఉన్నారు దొంగలు. అలాంటి కేసే మన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాలు సీఎస్ఆర్ అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దీని గురించి ఏం చెప్తారు? ఈ ఘటన గురించి బాధ్యురాలు ఏమంటా ఉంది? ఇది ఎప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ ఘటన అంతా కూడా? మాకు నిన్న మధ్యాహ్నము ఒక మహిళ 32 ఇయర్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఇక్కడ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఇక్కడనే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటుంది. అయితే ఆమెకు 2015లో మ్యారేజ్ అవ్వడం జరిగింది. తర్వాత 20లో వాళ్ళు డైవర్స్ తీసుకొని సపరేట్ ఉంటుంది. ఉంటున్న క్రమంలో ఆమె మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడానికి రీసెంట్గా మ్యాట్రిమోనియల్ సైట్లో ఆమె డీటెయిల్స్ అప్లోడ్ చేయడంతో దాంతో అవతల పర్సన్ కూడా ఒక రాజేష్ అని అక్కడి నుంచి కూడా అక్యూడ్ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరికి నచ్చడంతో వాళ్ళ ఫోన్ నంబర్లు షేర్ చేసుకొని ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సబ్సీక్వెంట్గా తర్వాత ఇతను ఏంటంటే మాకు కొంత బంగారం పెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళ అమ్మాయి వాళ్ళు మేము కొంత బంగారం మీరు కొంత బంగారం అనే ఉద్దేశంతో మాటల్లో పెట్టి అతను వీళ్ళ దగ్గర నుంచి దగ్గర ఒక 8 తులాస్ గోల్డ్ కూడా తీసుకోవడం జరిగింది. అతను ఎలాంటి బంగారం ఇవ్వలే. సబ్సీక్వెంట్గా అమ్మాయి దగ్గర నుంచి నాకు కొద్దిగా అవసరాలు ఉన్నాయనే ఉద్దేశంతో అట్లా ఒక 10 lakhs తర్వాత ఒక 5 lakhs 25 lakhs వరకు అట్లా అమౌంట్ తీసుకోవడం జరిగింది. అతను ఇనిషియల్గా చెప్పింది ఏంటంటే నాకు కూడా డైవర్స్ అయింది, నాకు కూడా వైఫ్ లేరు, నేను కూడా సపరేట్గా ఉంటున్నా అనే ఉద్దేశంతో ఈ విధంగా చేసిరు. ఇది జరిగింది 24 నుంచి నడుస్తుంది. వాళ్ళు మ్యారేజ్ లాస్ట్ ఇయర్ మార్చిలో మ్యారేజ్ చేసుకుంటాం అనుకున్నారు. అది కంటిన్యూగా లాస్ట్ 1 year నుంచి పోస్ట్ పోన్ రావడంతో మీకు డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటే అతనికి యాక్చువల్గా మ్యాట్రిమోనియల్ సైట్లో ఇతను తప్పు డీటెయిల్స్ ఇచ్చి ఇతను ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ వైఫ్ తర్వాత వాళ్ళ బాబు కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు కలిసే ఉంటున్నాడు. ఈ అమ్మాయిని ఇట్లా మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా తప్పుడు డీటెయిల్స్ ఇచ్చి అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నాం. ఆ అక్యూడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. సో అతని ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడే ఇది ఒకటేనా మోసం? గతంలో కూడా ఇంకేమైనా మోసాలు ఉన్నాయా? ఇలాంటి పేరు మార్చుకొని కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మోసాలు చేస్తున్నాడు, ఇలాంటి ఇంకేమైనా బయటపడ్డాయి విచారణలో? అది అంటే ఇప్పుడే అదుపులోకి తీసుకున్నాము. అదే విచారణ నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆ దర్యాప్తులో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కూడా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఏదైతే చిన్నపాటిగా అంటారు బంధాలు పెంచుకోవాలంటే మ్యాట్రిమోనియల్ సైట్స్ ఇవాళ వస్తూ ఉంటాయి. పెళ్లి చూపులతో ఒక 2 బంధాలు కలవాల్సిన ప్లేస్లో ఇలాంటి కీటకాలు కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మి మోసపోయారా, భారీ ఎత్తున నగదులతో పాటు మన జీవితాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ మధుతో పవన్ వాయిద్య వాటివి, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.